ఓం నమో నారాయణాయ. ఓం నమశివాయ. శ్రీమాత్రే నమః. రుద్రుని యొక్క కన్నీటి ధార అయినటువంటి రుద్రాక్ష మహాదేవుడు మనకు ప్రసాదించిన అమృత తుల్యమైన వరం. దీనిలో 21 ముఖాలు కూడా ఉంటాయి. 1 నుంచి 21 వరకు ఉంటాయి. 21 ముఖాన్ని మాత్రం ఏకవింశతి ముఖము అంటే రుద్రాక్షకు ఉండేటువంటి ముఖాల్ని బట్టి అవి ఆయా పేర్లతో పిలువబడతాయి. అంతేకాకుండా గౌరీ శంకర రుద్రాక్ష అని చెప్పేసి ఉంది. అట్లాగే నాగరుద్రాక్ష, అలాగే బ్రహ్మరుద్రాక్ష, ఇవన్నీ కూడా ప్రత్యేకమైనటువంటి రుద్రాక్షలుగా మనకు స్వామివారు మన సుఖం కోసం, మన అదృష్టం కోసం ప్రసాదించినటువంటి అమృత వరాలుగా గుర్తెరుగుదాం. రుద్రాక్ష వృక్షాల యొక్క ఉనికి సహజసిద్ధంగా నేపాల్ గుర్తుకొస్తుంది మనకు. ఈ రుద్రాక్ష చెట్లు ఎక్కడ ఉన్నాయంటే నేపాల్లో ఉన్నాయి. విరివిగా రుద్రాక్ష చెట్లు నేపాల్లో మనకు కనిపిస్తూ ఉంటాయి. పుణ్యక్షేత్రాల్లో రుద్రాక్షలు మొదటగా మొలకెత్తాయి అని చెప్పేసి శాస్త్రాల్లో చెప్పారు. అందుకే ఈ ప్రాంతానికి రుద్రాక్షారణ్యం అని చెప్పేసి కూడా పేరు వచ్చిందన్నమాట. మన దేశంలో మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్, బీహార్, బెంగాల్, అస్సాం, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో రుద్రాక్షలు ఇప్పటికీ కూడా పండుతూ ఉన్నాయి. ముఖ్యంగా హరిద్వార్, బద్రీనాథ్, నాసిక్ మొదలైన ప్రాంతాల్లో రుద్రాక్ష చెట్లు మనకి నేటికి కూడా కనిపిస్తున్నాయి. శ్రీశైల దేవస్థానం కూడా ఆలయ సమీపంలోని ఉద్యానవనంలో రుద్రాక్ష వృక్షాలను పెంచుతూ వాటి నుంచి వచ్చేటువంటి రుద్రాక్షలను భక్తులకు ఉచితంగా అందిస్తుంది. మన దేశంలోనే కాకుండా ఆస్ట్రేలియా, మలేషియా, ఇండోనేషియా మొదలైన దేశాల్లో కూడా రుద్రాక్షలు పండించబడుతున్నాయి. రుద్రాక్ష వృక్షాలకు మార్గశిర పుష్యమాసాల్లో పూత పూస్తుంది. ఈ పూలు సన్నగా తెల్లగా ఉంటాయి. మాఘ ఫాల్గుణ మాసాల్లో పండ్లు కాస్తాయి. సాధారణంగా ఇవి ఎరుపు, నీలం, నలుపు రంగుల్లో ఉంటాయి. ఈ పండ్లను తినటం ఆరోగ్యానికి చాలా మంచిది అని కూడాను శాస్త్రంలో చెప్పారు. ఇవి పులుపు, వగరు కలిసిన రుచిలో ఉంటాయి. ఈ రుద్రాక్ష పండ్లు రాలి వాటిపై ఉన్నటువంటి చెక్కు, గుజ్జు ఎండిపోయిన తర్వాత అవి రుద్రాక్షలుగా మనకు ఉపయోగపడతాయి. రుద్రాక్షలపైన చెక్కు వస్తుంది. ఆ చెక్కుని వేడి నీళ్ళల్లో వేస్తే ఊడిపోయి లోపల రుద్రాక్ష మనకు కనిపిస్తుంది అన్నమాట. అంటే పండులోని గింజనే మనం రుద్రాక్షగా పేర్కొంటాం. చెట్టుపై నుంచి రాలినటువంటి రుద్రాక్షకు సహజంగానే రంధ్రాలు ఏర్పడి ఉంటాయి. ఈ విధంగా సహజ రంధ్రాలు కలిగిన రుద్రాక్షలే శ్రేష్టమైన రుద్రాక్షలుగా చెప్పబడుతున్నాయి. నకిలీ రుద్రాక్షలను గుర్తించేటువంటి విధి విధానం కూడా ఉంది. రుద్రాక్షలుగా భ్రమింపచేసేటటువంటి రుద్రాక్షలు నేడు చాలా చోట్ల లభ్యపడుతున్నాయి. కాబట్టి రుద్రాక్షలు కొనుగోలు చేసేటప్పుడు వాటిని చాలా జాగ్రత్తగా చూసుకొని కొనుక్కోవాలి. ఒక చిన్న గిన్నెలో నీరు పోసి అందులో కనుక రుద్రాక్ష వేసినప్పుడు అసలైన రుద్రాక్ష అయితే మునుగుతుందండి. నిజమైన రుద్రాక్ష అయితే మాత్రం మునుగుతుంది, తేలదు. ఇది మంచిదా కాదా అని చెప్పడం. అలాగే అసలైన రుద్రాక్షను ఎక్కువసేపు నీటిలో ఉంచినప్పుడు ఆ నీరు కొద్దిగా గోరువెచ్చగా తయారవుతుంది. అంటే ఆ రుద్రాక్షలో ఉన్న విద్యుత్ అయస్కాంత శక్తి మనకి కనిపిస్తుంది. పెండులం అని చెప్పేసి ఉంటుంది. ఆ పెండులం చూసుకునే రుద్రాక్ష దగ్గర పెడితే గిర్రన తిరుగుతుంది అని కూడాను చెప్పవచ్చు. రుద్రాక్ష మహిమా విశేషాలు శివపురాణంలో మనకు చాలా గొప్పగా చెప్పారు. రుద్రాక్షను ధరించి చేసే పుణ్యస్నానం, ధ్యానం, దానం, జపం, హోమం, వైశ్వదేవం, దేవతార్చన, శ్రాద్ధకర్మ, ప్రాయశ్చిత్త కర్మ ఇవన్నీ కూడా విశేషవంతమైన ఫలితాలు ఇస్తాయి. రుద్రాక్ష ధారణ చేసుకుంటే గుండె జబ్బులు రావు. అంతేకాకుండా విశిష్టవంతమైన పుణ్యఫలం ఏర్పడుతుంది. రుద్రాక్షను ధరించడం వలన
మానవుల యొక్క పాపాలన్నీ కూడాను పటాపంచలైపోతాయి అని చెప్పేసి తెలుసుకోండి. కేవలం రుద్రాక్ష మాలను ధరించడం మాత్రం చేతనే వేదాధ్యయనం చేసినంత ఫలితం కూడా లభ్యపడుతుంది. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి సంప్రదాయంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.